రైట్. సో నిన్న మనం ఎగ్జామ్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నామమ్మా. ఓకే, సో అక్కడతో మనకి సెక్షన్ 48 లో మనకి ఫార్మాట్ చెప్పారు. నాన్ డిప్రిషియబుల్ అసెట్స్ గురించి సంబంధించిన క్యాపిటల్ గెయిన్ ఫార్మాట్ అనేది చెప్పుకున్నామమ్మా. అందులో ఆ టోటల్ ఫార్మాట్ అనేది మనకి కంప్లీట్ అయింది. ఓకే, ఇంకా మనం ఏమేమి నేర్చుకోవాలంటే కనుక స్పెషల్ కేసెస్ యాజ్ వెల్ యాజ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అండర్ క్యాపిటల్ గెయిన్స్ అనేది మనం మాట్లాడుకోవాలమ్మా. సో దానికంటే ముందు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి చూద్దాము, కొన్ని ఇల్లస్ట్రేషన్స్ అనేవి చూద్దాం ఎగ్జామ్షన్స్ మీద. ఆ తర్వాత వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆస్పెక్ట్. ఓకే, సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం చదవండి అమ్మా. మా మానస ప్రాబ్లం నెంబర్ 34 చదవమ్మా. Okay. Miss Divya, residing in Chennai, acquired a residential house on 28th May 2002 for rupees 30 lakhs. This house was sold for a consideration of rupees 2 crores in May 2020. Brokerage and other expenses in connection with transfer amounting to 3 lakhs was spent. In March 2021, the sale consideration was invested in 2 residential properties for rupees 60 lakhs and rupees 40 lakhs, and at the same time a sum of rupees 25 lakhs was invested in bonds issued by NHAI. Compute the taxable capital gain for the assessment year 2021 to 2022. ఓకే, సో ఇక్కడ ప్రాపర్టీ ఎక్వైర్ ఎప్పుడు చేశారమ్మా? కొన్నది ఎప్పుడు? 2002లో కొన్నారు. Yes sir. అమ్మింది ఎప్పుడమ్మా? 2020 sir. అమ్మింది మే 2020. May 2020. Yes sir. మే 2020లో అమ్మారు. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే కనుక ఇక్కడ 30 lakhs పెట్టుకున్న దాన్ని 2 crores అమ్మారంట. Yes sir. ఓకే, సో 2 crores అమ్మారు అంటే ముందు మనకి ఆ సేల్ కన్సిడరేషన్ ఎంత తీసుకోవాలి? 2 crores sir. 2 crores కదమ్మా. ఓకే, Yes, sir. సో అస్యూమింగ్ ఇక్కడ 2 crores అనేది మనకి ఏమంటారు 50C రెగ్యులేషన్స్ అయ్యి కంప్లై చేసిందని చెప్పేసి మనం అసంప్షన్ తీసుకుంటామమ్మా. 50C గుర్తుందమ్మా, స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే ఇక్కడ వాల్యూ అనేది తగ్గకూడదు కన్సిడరేషన్. Yes sir. Yes sir. Yes sir. రైట్, సో 2 crores మనకి ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అవుతుంది. ఓకే, 2 crores. Yes సో sir. అందులోంచి ఏం మైనస్ చేస్తామమ్మా? ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్ అంతే కదమ్మా. Yes sir. Yes sir. 3 lakhs sir. 0.03 crores Yes sir. అంతే కదా. Yes sir. సో అంటే ఇంకెంత మిగిలింది? 1.97 crores 97 crores. Yes sir. కన్సిడరేషన్ లెస్ అందులోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. Indexed cost of acquisition. Sir. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉందా? లేదు sir. సో ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ లేదు. సో ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ లేదు, ఓన్లీ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. మనం Yes sir. 2002 అంటే మే 2002 అంటే అది ఏ ఫైనాన్షియల్ ఇయర్ లోకి వస్తుందమ్మా? 2002-03. Yes sir. ఓకే, సో 2002-03 కి ఇండెక్స్ నెంబర్ ఎంత ఉంది? 105 sir. 105. ఓకే, Yes. Yes sir. సో మనకి మనం అమ్మింది ఎప్పుడండి? మే 2020 అంటే 2020-21 అంతే కదమ్మా. Yes. Yes sir. సో 2020-21 కి ఇండెక్స్ నెంబర్ ఎంత అంటే మనం ఏమనుకున్నాం? 301. 301. Yes sir. ఓకే, సో 301 కాబట్టి మనకి ఇక్కడ మనం కొన్న కాస్ట్ ఎంతమ్మా? 30 lakhs sir. 30 lakhs. ఇక్కడ ఇండెక్సేషన్ లో దీని ఇదేంటమ్మా? మనం 105 రూపాయలు 2002-23లో ఉంటే కనుక ఇప్పుడు 2020-21కి దాని వాల్యూ ఎంతమ్మా? 301 రూపాయలు అవుతుందంట. Yes sir. అర్థమైందమ్మా. సో 2002-03లో 105 రూపీస్ ఉంటే 2020-21లో 301 రూపీస్ అవుతున్నప్పుడు ఇక్కడ 2002-03లో నువ్వు స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత? 30 lakhs sir. 30 lakhs నువ్వు స్పెండ్ చేస్తే దాని వాల్యూ ఎంత ఉంటుంది ఈ రోజున? అంటే పెరుగుతుందా తగ్గుతుందా?
పెరుగుతుంది సార్. పెరుగుతుంది కదమ్మా. సో Yes, sir. అంటే ఎంత అవుతుంది? 30 lakhs into 301 by 105. 86 lakhs సార్. సో 86 lakhs. 86 lakhs అనేది అంటే 30 లక్షలలో అంత మారిపోయింది, 86 లక్షలు అయిపోయింది. ఎస్ సార్. సో 86 లక్షలు మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 0.86 crore అంతే కదమ్మా. ఎస్ సార్. సో తీసేస్తే ఎంత వస్తుంది? 1.11 1.11 crore. ఎస్ సార్. ఓకే, ఇదేంటిది? గ్రాస్ క్యాపిటల్ గెయిన్. గ్రాస్ క్యాపిటల్ గెయిన్. ఇన్ఫర్మేషన్ ప్రకారం కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ లాంటి ఏం లేవు కాబట్టి గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అంతా 1.11 crores. ఎస్ సార్. సో లెస్ దీంట్లో ఏం మైనస్ చేయొచ్చు? ఎగ్జామ్షన్స్. ఇన్ని Exemptions. ఎగ్జామ్షన్స్ మనకి చేసేయడం వీడు 54 వస్తుందా రాదా? రెసిడెన్షియల్ హౌస్. ఎస్ సార్. రెసిడెన్షియల్ హౌస్ అమ్మితే మళ్ళీ ఏం కొనాలి మనం? రెసిడెన్షియల్ హౌస్ కొనాలి సార్. వన్ రెసిడెన్షియల్ హౌస్. వన్ రెసిడెన్షియల్ హౌస్. ఎస్ సార్. సో కానీ మనకి దానికి ఆప్షన్ అనేది ఇచ్చాడు. ఆప్షన్ sir. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మనకు ఒకటి ఇచ్చాడు. ఏంటది? ఇఫ్ క్యాపిటల్ గెయిన్ ఇస్ లెస్ దెన్ 2 crores. క్యాపిటల్ గెయిన్ కన్సిడరేషన్. క్యాపిటల్ గెయిన్ సార్. సో క్యాపిటల్ గెయిన్స్ జాగ్రత్తగా చూడాలి అక్కడే. క్యాపిటల్ Yes, sir. గెయిన్స్ కనుక 2 కోట్ల కంటే తక్కువ ఉంది అని చెప్పేసి అని అనుకుంటే కనుక వీ హ్యావ్ అన్ ఆప్షన్. ఆప్షన్ ఉందంట. ఆప్షన్ ఏంటి? 2 houses కొనొచ్చు సార్. 2 హౌస్ ప్రాపర్టీస్ మనం కొనుక్కోవచ్చు. అది ఎన్నిసార్లు Yes, sir. ఉపయోగించుకోవచ్చు జీవితంలో? ఓన్లీ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. ఓన్లీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. సో ఇప్పుడు 2 హౌసెస్ కి సంబంధించిన సెక్షన్ 54 లో అంత సెక్షన్ 54 లో మనకి ఎంత అమౌంట్ వస్తుందమ్మా? 60 + 40 1 crore. 1 crore. ఎస్ సార్. ఓకే, అది కాకుండా మళ్ళీ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేశాడు. Yes, sir. బాండ్స్ లో ఎంత ఇన్వెస్ట్ చేశాడమ్మా? 25 lakhs ఇన్వెస్ట్. 25 lakhs. మరి Yes, sir. NHA బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏ సెక్షన్ వస్తుంది మనకి? సెక్షన్ 54 EC. When Yes, you sir. transfer land or building which is long term capital asset అనుకుంటే కనుక అక్కడ ఏమవుతుందమ్మా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే 54 EC అనేది నీకు వస్తుంది. ఎస్ సార్. మా 54 EC నీకు ఎంత వస్తుందమ్మా? 25 lakhs అంటే ఎంత వరకు ఇన్వెస్ట్ చేసి మాక్సిమం అమౌంట్ 50 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్ సార్. సో ఇన్వెస్ట్ చేసేటట్టయితే కనుక ఇప్పుడు మనకి అవును సెక్షన్ 54 లో ప్రకారం ఎప్పుడు లోపు ఇన్వెస్ట్ చేయాలమ్మా మనం? విత్ ఇన్ 6 months సార్. 54 లో హౌస్ ప్రాపర్టీ నాకు 54 ప్రాపర్టీ పర్చేజ్ ఆఫ్ Within- ఎప్పుడు చేయాలమ్మా? 2 years సార్. సో 2 మనకి years. ఎప్పుడమ్మా? 2 years. 2 years. ఎస్ సార్. పర్చేజ్ అయితే కనుక 2 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఎస్ మరి సార్. ఈ లోపు ఏం చేయాలి? క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ క్యాపిటల్ అకౌంట్ స్కీమ్ లో ఆ అమౌంట్ ని సెట్ అసైడ్ చేసి పెట్టాలి, సెపరేట్ గా పెట్టాలి. ఇక్కడ Yes, పెట్టలేదా పెట్టలేదా? ఇప్పుడు ఈడు కొన్నది ఎప్పుడమ్మా? ఇన్ మార్చ్ 2021 అంటున్నాడు. మార్చ్ 2021 లో మే 2020 లో అమ్మాడు. మార్చ్ 2020 లో కొనేసాడు. ఎస్ సార్. సో నార్మల్ గా ఈ 2021 కి రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ ఉంటది కదమ్మా. ఎస్ సార్. రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ అనేది జనరల్ గా ఇండివిజువల్స్ కి జూలై ఉంటదమ్మా. సో జూలై 2021 ఇది ఫైనాన్షియల్ ఇయర్. దీని అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు? 21-22. ఎస్ సార్. ఈ Yes, sir. 2022 లో మనకి జూలై 31st ఇస్ ద లాస్ట్ డేట్ అమ్మా ఫర్ రిటర్న్ ఫైలింగ్ అంటే ఇండివిజువల్స్ కి Yes, sir. which will not come under tax audit. Tax audit కి లైబుల్ అవ్వని పర్సన్స్ ఎవరైతే ఉంటారో అర్థమవుతుందా? ఎస్ సార్. ట్యాక్స్ ఆడిట్ కి నాట్ లైబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డ్యూ డేట్ ఇక్కడ ఇదమ్మా. ఓకే సార్. ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయ్యారు అనుకోమ్మా వాళ్ళకి 30th September. ఓకేనమ్మా. ఎస్ సార్. సో 30th September is the due date for the filing of the return. ఎస్ సార్. ఓకే, సో ఇది ట్యాక్స్ ఆడిట్ లేని వాళ్ళకి, ఇది ట్యాక్స్ ఆడిట్ ఉన్న వాళ్ళకి. ఓకే సార్. సో ఈ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లో రిటర్న్ అంటే మన పర్టికులర్స్ అన్ని ఇన్కమ్ ఏంటి,
మనకు వచ్చిన ట్యాక్స్ అంతా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మనం అంతా కూడా మనం ఒక పర్టికులర్ ఫార్మాట్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేయడాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం అంటారు. ఆ డ్యూ డేట్ లోపు మనం ఏం చేయాలంటే రిటర్న్ ఫైల్ చేయాలి. ఆ రిటర్న్ లో మనం ఏం చూపించాలి, వీఆర్ క్లెయిమింగ్ ఎగ్జంప్షన్, నేను పర్చేజ్ చేయడానికి రెడీగా ఉన్నాను లేదా కన్స్ట్రక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, అందుకోసం చెప్పి ఈ లోపు నేను ఇప్పటికైతే అవ్వలేదు, నాకు ఇచ్చిన టైం వరకు ఇంకా నాకు టైం ఉంది కాబట్టి ఆ లోపు నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ సెట్టింగ్ అసైడ్ ద అమౌంట్ ఇన్ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్. ఆ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను, వాటితో నేను పర్చేజ్ చేస్తాను, ఒకవేళ పర్చేజ్ చేయకపోతే అప్పుడే నేను ట్యాక్స్ కట్టేస్తాను అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇస్తున్నట్టమ్మా. ఆ డిక్లరేషన్ ఇచ్చే టైంకే నువ్వేం చేయాలి, క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలంట. అర్థమైందా? అంటే ఎప్పుడు లోపు నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు నువ్వు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఆ డ్యూ డేట్ లోపు మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇష్యూ. ఇక్కడ మే 2020 లో అమ్మినప్పుడు మనకి 2021 ఇయర్ కి రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ ఏమవుతుందమ్మా, ఒకవేళ ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ కాదు అనుకుంటే కనుక జూలై 2021. ఇప్పుడు ఎప్పుడు ఇన్వెస్ట్ చేశాడు, మార్చ్ లోనే ప్రాపర్టీ పర్చేజ్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉందా? అమ్మా వినిపిస్తుందా? ఇప్పుడు మనకి రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు అయితే ప్రాపర్టీ కొనాలి లేదా క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో డబ్బులు పెట్టాలి. ప్రాపర్టీ కొనడానికి ఇంకా టైం తీసుకుంటాను అనుకుంటే కనుక వీడు ఆల్రెడీ ప్రాపర్టీ కొనేసాడు, మళ్ళీ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉందా? అక్కర్లేదు కదా. సో ప్రాపర్టీ ఆల్రెడీ పర్చేజ్ చేశాడు కాబట్టి మార్చి 2021 లోనే ప్రాపర్టీ పర్చేజ్ చేశాడు కాబట్టి మనం రిటర్న్ ఫైల్ చేసే టైంకి ఇక్కడ ఎగ్జంప్షన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ కండిషన్ అనేది మనం సాటిస్ఫై చేసేసాం. అంతే కదమ్మా. సో ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రాపర్టీ కొనకపోతే అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి సార్. అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత రిటర్న్ తర్వాత మనకి డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి 2 ఇయర్స్ లోపు మనం ఏం చేసుకోవచ్చు, ప్రాపర్టీ పర్చేజ్ అనేది చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ 54 లో ఎగ్జంప్షన్ ఎలిజిబుల్ కాదా వీడు, వాడు చెప్పిన టైం లోపే చేసాడు కదా, ఎలిజిబుల్ సార్. ఎలిజిబుల్. మరి 54 EC లో ఇక్కడ క్లెయిమ్ చేస్తే ఇంకా 11 లక్షలు మిగిలిపోతుందమ్మా. ఆ 11 లక్షల మీద ట్యాక్స్ పడాలా లేదా అంటే 54 EC ఉందనుకో, 54 EC కూడా ఎలిజిబుల్ కండిషనే కదా, రెసిడెన్షియల్ హౌసే ట్రాన్స్ఫర్ చేశాడు, లాంగ్ టర్మే ట్రాన్స్ఫర్ చేశాడు కాబట్టి 54 EC కి ఎలిజిబుల్ అవుతుంది. వితిన్ 6 months ఇన్వెస్ట్ చేయలేదు కదా సార్. వితిన్ 6 months ఫ్రమ్ ఎప్పటి నుంచి, ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సార్. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ డేట్ నుంచి 6 months అమ్మా. 6 months లోపు ఇన్వెస్ట్ చేయాలి. చేసాడా? నో సార్. మే 2020 నుంచి 6 months అంటే ఎంత వస్తాయమ్మా, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 2020 లోపు వాడు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేశాడు మార్చ్ 2021 చేశాడు. మార్చ్ 2021 లో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి 54 EC కి మనం ఎలిజిబుల్ అవుతామా? నో సార్. సో నాట్ ఎలిజిబుల్. ఓకే. సో అంటే మాక్సిమం ఎగ్జంప్షన్ అంటే సెక్షన్ 54 ఎంత, 1 crore. 1 crore. yes sir. అంటే ఇంకా ఎంత 0.11 crore is a taxable capital gain. yes sir. taxable capital gain. అర్థమైందా? అంటే 11 lakhs taxable capital gain అయింది. yes sir. అర్థమైందమ్మా? yes sir. రైట్. సో ఇప్పుడు ఒక చిన్న డౌట్, 54 EC రెండు ఒకేసారి క్లెయిమ్ చేయొచ్చా? చేయొచ్చు సార్. ఓకే. 54 F? నో సార్, చేయకూడదు సార్. ఎందుకమ్మా? 54 F లో ఎక్సెప్ట్ ల్యాండ్ ఎక్సెప్ట్ రెసిడెన్షియల్ హౌస్ అని కండిషన్ ఉంది సార్. ఓకే. నేను ల్యాండ్ ఒకసారి ల్యాండ్ విడిగా అమ్మాను, హౌస్ ఇంకో హౌస్ ఉంది, ఇంకో హౌస్ విడిగా అమ్మాను. ల్యాండ్ 54 F ను హౌస్ కి 54 క్లెయిమ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్. చేసుకోవచ్చు కదమ్మా? yes sir. రైట్. సో ఇప్పుడు రెండు ప్రాపర్టీస్ కి విడివిడిగా క్లెయిమ్ చేయొచ్చు కానీ 54 F ఒకేసారి అంటే ఒకే హౌస్ ఒకే ప్రాపర్టీకి అగైనెస్ట్ గా మనం క్లెయిమ్ చేయడం అనేది జరగదు అని చెప్పేసాను. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఆఫ్ చేశాను.
మా రమ్య Sir, ప్రాబ్లం నెంబర్ 35 చదవమ్మా. yes, sir. Mr. Adisesha sells his house property acquired in 2000 for rupees 15 lakhs for a consideration of rupees 107 lakhs in September 2020. Cost of improvement incurred for this property in June 2000 was rupees 3 lakhs and in July 2004 rupees 2.8 lakhs. Expenses incurred for effecting sale is rupees 1 lakh. He acquired a new house property during January 2021 for a consideration of rupees 15 lakhs. Compute the taxable capital gains by assuming that the fair market value as on 1st April 2001 at rupees 28 lakhs. ఓకే. సో ఇక్కడ ఎంతకు సేల్ చేశారమ్మా? సారీ, ప్రాపర్టీ ఎప్పుడు కొన్నారు? 2000 లో కొన్నారు సార్. ఎంత కొన్నారమ్మా? 15 lakhs కి సార్. ఓకే. ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ఎంతకు సేల్ చేశారు? 107 lakhs కి సెప్టెంబర్ 2020 లో సేల్ చేశారు సార్. ఓకే. సో ఇప్పుడు మనం కొన్నది 2000 లో కాబట్టి మనకి 1/4/2001 కంటే ముందు కొన్న వాటికి ఒక ఆప్షన్ ఉంది. ఏంటది? Cost or fair market value as on 1/4/2001. Cost or fair market value as on 1/4/2001, whichever is higher or lower? Higher sir. Whichever is higher. ఏది ఎక్కువైతే అది తీసుకుంటాం, అంతే కదా? Yes sir. సో ఇక్కడ కాస్ట్ ఎంత చెప్పాడమ్మా? 15 lakhs చెప్పాడు. Yes sir. 1/4/2001 కి వాల్యూ అని చెప్పాడు. 28 lakhs sir. సో whichever is higher, 28 lakhs sir. సో మనం ఎంత తీసుకుంటామా? 28 lakhs 28. తీసుకుంటాం. అర్థమైందమ్మా? రైట్. Yes sir. ఎస్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మనకి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం తీసుకున్నాం సార్. 15 లక్షలు ఖర్చు పెట్టారు కదా సార్, 28 లక్షలు తీసుకుంటున్నారంటే మనకి యాక్ట్ లో ఇచ్చిన ఆప్షన్ అనేది మనం ఏం చేస్తున్నాం అమ్మా? ఉపయోగించుకుంటున్నాం, అంతేనా కదా? Yes sir. రైట్. నెక్స్ట్, cost of improvement incurred for this property in June 2000 was 3 lakhs. In July 2004 2.8 lakhs. సార్, జూన్ 2000 లో మనం 3 లక్షలు ఖర్చు పెట్టామంటే అది కన్సిడర్ చేయాలా అవసరం లేదమ్మా? అవసరం లేదు సార్. ఎందుకంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 కనుక మనం తీసుకుంటున్నట్లయితే అంతకు ముందు ఖర్చు పెట్టిన కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏమి కన్సిడర్ చేయాల్సిన కన్సిడర్ చేయక్కర్లేదు అవసరం లేదు, అంతే కదా? Yes sir. రైట్. సో ఇన్ జూలై 2004 లో మనం ఖర్చు పెట్టిన 2.8 lakhs కన్సిడర్ చేయాలి సార్. కన్సిడర్ చేయాల్సిన కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, అంతే కదమ్మా? Yes sir. రైట్. నెక్స్ట్, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ ఎఫెక్టింగ్ ద సేల్ 1 lakh. He acquired a new house property during January 2021. అమ్మింది ఎప్పుడమ్మా? సెప్టెంబర్ 2020 సార్. సో సెప్టెంబర్ 2020 లో అమ్మినోడు జనవరి 2021 లో కొనేసాడంట, అదే ఇయర్ లో కొనేసాడంట. ఫర్ ఏ కన్సిడరేషన్ ఆఫ్ 15 lakhs, 15 లక్షలు పెట్టి కొనేసాడంట ప్రాపర్టీ. Yes sir. సో కంప్యూట్ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే. సో ఫస్ట్ మనం దేని ఎక్కడితో స్టార్ట్ చేయాలి? నాన్ డిప్రిసిబుల్ అసెట్ కాబట్టి ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ సెక్షన్ 48 లో చెప్పిన ఫార్మాట్. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంత? 107 lakhs సార్. 107 lakhs. 7 lakhs. అమ్మ, ఇక్కడ మనం ఏమని అజ్యూమ్ చేస్తాం? ఇట్ ఈస్ అక్కడ Assume మనకి that- 50C కండిషన్స్ అన్ని కూడా మనం కంప్లై చేసామని చెప్పేసి మనం అజంప్షన్ తీసుకుంటాం అమ్మా, అంతే కదా? Yes sir. రైట్. సో తర్వాత లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్పెన్సెస్ 1 ఇన్ lakh, కనెక్షన్ sir. విత్ ట్రాన్స్ఫర్ ఎంత? 1 lakh. అంటే Yes, ఇంకెన్ని sir. లాక్స్ ఉన్నాయి? 106 lakhs. 106 lakhs. ఓకే. రైట్. లెస్ Yes. ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, Indexed cost of acquisition sir. అలాగే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. Improvement. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకుందాం అనుకున్నాం? 28 lakhs sir. 28 lakhs. 28 lakhs ఏ రోజుకమ్మా? మనం కొన్న డేట్ కి తీసుకోవాలా, మనకి 1/4/2001 కి తీసుకోవాలా? 1/4/2001 sir. సో ఇక్కడ 1/4/2001 కి అంటే 2001-2 ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్ లోకి వస్తుంది? 2001-2002, అంతే కదా? అంతే కదమ్మా? Yes sir.
ఇండెక్స్ నెంబర్ ఎంత అవుతుంది అక్కడ? బేస్ ఇయర్ కాబట్టి 100 ఉంటది సార్. 100. మనం అమ్మింది 2020-21 సార్. 21. ఇక్కడ ఎంత ఉంటుంది ఇండెక్స్ నెంబర్? 301 సార్. సో ఇక్కడ 28 lakhs దేనికి ఈక్వల్? 100 కి ఈక్వల్ అయితే 100 అక్కడ 301 కి ఎంత అంటే 28 lakhs into 301 by 100 ఎస్ సార్. అంటే ఎంత అవుతుంది? 84,28,000 సార్. సో 84 lakh 28 lakhs. 28 lakhs. ఓకే. Yes, sir. ఇంప్రూవ్మెంట్ ఎంత? 2,80,000 సార్. 2.8 lakhs. ఓకే. సో 2.8 lakhs అనేది చూసుకుంటే ఇది జూలై 2004 అన్నాడు. అంటే 2004-2005 ఎస్ సార్. ఫైనాన్షియల్ ఇయర్. 2004-2005 కి ఇండెక్స్ నెంబర్ ఎంతమ్మా? 113 సార్. 113. సో ఇప్పుడు అది 2020-21 కి ఇండెక్స్ నెంబర్ ఎంత? 301. 301 113 రూపాయలు అక్కడ ఉంటే కనుక ఈ రోజుకి ఎంత అయినట్టు? 301 రూపాయలు అయిపోతాయంట. ఎస్ సార్. ఎలా పెరుగుతుందమ్మా డబ్బులు? అంటే ఆ రోజున్న రూపాయి వాల్యూ ఈ రోజున్న రూపాయి వాల్యూ ఎందుకు మారుతుందంటే ఏమనుకున్నావమ్మా? ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్. ఎస్ సార్. అంతేనా కదా? ఎస్ సార్. రైట్. సో కాబట్టి ఇక్కడ మనం ఎలా తీసుకుంటాం అంటే ఇప్పుడు 2.8 lakhs into 301/113. ఓకే. ఎంత అవుతుందమ్మా? 7,45,841 సార్. 5841. ఓకే. సో అమౌంట్ తీసుకుంటే తీసేస్తే ఎంత వస్తుంది? 14,26,159. అంతే కదమ్మా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు మనకి వీడు ప్రాపర్టీ పర్చేజ్ చేశాడు. ఎన్ని హౌస్ ప్రాపర్టీస్ పర్చేజ్ చేశాడు చెప్పాడా? ఈ అక్వైర్డ్ న్యూ హౌస్ ప్రాపర్టీ అని చెప్పేసి అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక హౌస్ ప్రాపర్టీ కదమ్మా. మనం అమ్మిన హౌస్, మనం కొన్నది కూడా హౌస్. ఎస్ సార్. మనం అమ్మిన హౌస్ మనం ఏమైనా అజంప్షన్ తీసుకోవాలంటే కనుక సెక్షన్ 54 లో మనం క్లెయిమ్ చేస్తున్నాం కాబట్టి ద హౌస్ ఈజ్ టాక్సబుల్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పేసి మనం తీసుకోవాలి. మన టేబుల్ లో రాసుకోలేదమ్మా అడిషనల్ కండిషన్ లో? రాసుకున్నాం సార్. మరి సెక్షన్ 54 లో ఇక్కడ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తున్నాం అంటే కనుక మనం అమ్మిన హౌస్ ప్రాపర్టీ ఎందులోకి వచ్చి ఉండాలి? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అది అజంప్షన్ రాయాలా లేదా? రాయాలి సార్. సో ఆ అజంప్షన్ అనేది క్లియర్ గా మనం రాయాలమ్మా. సో ఇక్కడ మొత్తం ప్రాపర్టీ అంతా కూడా విత్ ఇన్ ద అదే ఇయర్ లో కొనేసారు కాబట్టి క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అవసరం అవుతుందా? అవసరం లేదు సార్. అవసరం లేదు కాబట్టి ఎంతవరకు ఎగ్జంప్షన్ వస్తుంది మనకి? కొత్త అసెట్ 15 లక్షలు, ఇక్కడ ఉన్న క్యాపిటల్ గెయిన్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 14,26,159. రెండిట్లో ఏది తక్కువ అయితే తీసుకుంటాం? 15 లక్షలు తీసుకుని లాస్ట్ క్లెయిమ్ చేస్తామా? విచ్ ఎవర్ ఇస్ లోవర్ తీసుకుంటాం సార్. విచ్ ఇస్ లోయర్ అంటే ఎంత మాక్సిమం వస్తుంది? 14,26,159. సెక్షన్ 54 తీసేస్తే క్యాపిటల్ గెయిన్ నిల్. టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ ఏమీ లేదు. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. ఆఫ్ చేశాను. నెక్స్ట్ నిఖిల. ఎస్ సార్. వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. అర్థమైందమ్మా సోఫార్? అర్థమైంది సార్. డౌట్స్ ఏం లేవు కదా? లేదు సార్. రైట్. అలాగైతే ప్రాబ్లం నెంబర్ 36 చదువు. Yes, sir. Following are the details of income provided by Mr. Padmanabham for the year ending 31st March 2021. Rental income from property at Chennai, rupees 3 lakhs. Standard rent, rupees 2,50,000. And fair rent is rupees 2,80,000. Municipal and water tax paid to municipality. Current year is 35,000 and arrears rupees 1,50,000. Interest on loan borrowed towards major repairs to the property, rupees 1,50,000. Arrears of rent from property at Hyderabad, which was sold on 10th April 2016, rupees 20,000. SSC furnishes the following additional information regarding sale of property in Delhi. SSC's father acquired a property in April 2009 for rupees 1 lakh.
SSC acquired this property by inheritance on 1st December 2010 after the demise of his father. Fair market value as on 1st December 2010 was rupees 80,000. Sale consideration received is 25 lakhs. Stamp duty charges paid by the purchaser at the time of registration at the rate 13% on guideline value is rupees 3,90,000 without any protest. The SSC has invested the sale consideration in a residential flat for rupees 15 lakhs out of the sale proceeds. A sum of rupees 10 lakhs was invested in capital gain bonds issued by Power Finance Corporation Limited. Compute his taxable income for the assessment year 2021 to 2022. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందమ్మా? ఇక్కడ హౌస్ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ ఇచ్చారు సార్. ఆడ అడుగుతుంది ఏంటి, ఎందుకు ఏం కనుక్కోమన్నాడు? టాక్సబుల్ ఇన్కమ్ కనుక్కోమన్నాడు. టాక్సబుల్ ఇన్కమ్ అన్నాడు. yes sir. హౌస్ ప్రాపర్టీయా క్యాపిటల్ గెయిన్స్? సార్ ఇక్కడ రెండు ఇచ్చాడు సార్. నెట్ టోటల్ ఇన్కమ్ ఆర్ టోటల్ ఇన్కమ్ కనుక్కోమంటున్నట్టు. టాక్సబుల్ నెట్ టోటల్ ఇన్కమ్ అనేది మనం కనుక్కోమంటున్నట్టు. నెట్ టోటల్ ఇన్కమ్ లో ఏమేమి ఉంటాయి? మొత్తం 5 హెడ్స్ ఉంటాయి. అందులో వీడికి అప్లికబుల్ అయ్యే ఇన్కమ్స్ ఏమున్నాయి? వీడి సాలరీస్ ఉందో లేదో చెప్పలేదు, లేనట్టే. సో ఇక్కడ ఇచ్చిన ఇన్కమ్స్ లో ఏమున్నట్టు? హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంది, క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఉంది. సో రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలి సార్. ఓకే, సో ప్రాపర్టీ ఎప్పుడు అమ్మాడమ్మా? ప్రాపర్టీ అమ్మింది సేల్ కన్సిడరేషన్. ప్రాపర్టీ ఎప్పుడు సేల్ చేశాడు? సేల్ కన్సిడరేషన్. ప్రాపర్టీ మన దగ్గర ఉన్న ప్రాపర్టీ రెండు ఒకటేనా? ఒకటి కాదు. ఒకటి కాదా ఒకటేనా? ఒకటి కాదు అనుకుంటాను సార్. ఓకే, ఇక్కడ ఇదే ప్రాపర్టీ నేను అమ్మాను అని చెప్పేసి అనుకోవాలా, అవసరం లేదా? అవసరం లేదు సార్. అవసరం లేదమ్మా. ఎస్ సార్, ఎస్ సార్. రిగార్డింగ్ సేల్ ఆఫ్ అ ప్రాపర్టీ అన్నాడు కదా సార్. అవునమ్మా, సేల్ ఆఫ్ ఎ ప్రాపర్టీ ఇన్ ఢిల్లీ అని అన్నాడు. ఓకే, ఇదే ప్రాపర్టీ అమ్మాడు అని చెప్పేసి అనుకోవాలా? అక్కర్లేదు సార్. ఇది వేరు ఇది వేరు అంటావా? సార్ అంటే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉందా లేదా అని అడుగుతున్నాను అమ్మా క్వశ్చన్. అంటే హౌస్ ప్రాపర్టీకి సంబంధించింది ఇచ్చారు సార్, ఇంకా క్యాపిటల్ గెయిన్ కి సంబంధించింది క్యాపిటల్ గెయిన్ ఇచ్చారు సార్. అక్కడ అజంప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేది నా క్వశ్చన్. ఉంది సార్. కరెక్ట్ గా చదవాలా? ఎందుకంటే అక్కడ ఏరియాస్ ఆఫ్ రెంట్ ఫ్రమ్ ప్రాపర్టీ అట్ హైదరాబాద్ అన్నాడు, అది ఏరియాస్ గురించి. అంటే ఇక్కడ ప్రాపర్టీ గురించి వస్తే ప్రాపర్టీ అట్ చెన్నై అన్నాడు. ఓకే, రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అట్ చెన్నై అన్నాడు. ఇక్కడేమో ప్రాపర్టీ ఇన్ ఢిల్లీ అంటున్నాడు. అంటే మనం అమ్మిన ప్రాపర్టీ ఇక్కడ రెంటల్ వచ్చే రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ రెండు ఒకటేనా? ఏంటి సార్? ఇప్పుడు మనం అమ్మేసిన ప్రాపర్టీని పైన ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇచ్చిన ప్రాపర్టీ రెండు ఒకటేనా అని అడుగుతున్నానమ్మా. కాదు సార్, అది ఢిల్లీలో. రెండు ఒకటి కాదు. ఆ విషయం ఇందాక నేను అడిగినప్పుడే చెప్పాలి నువ్వు. ఒకటి కాదు సార్. ఎందుకంటే ఇక్కడ నువ్వు చదివేటప్పుడు ఇక్కడ చెన్నై, ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ ఢిల్లీ అని క్లియర్ గా ఉన్నాయా లేవా? ఉంది సార్, ఉంది సార్. మరి అయినా సరే నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? అంటే చదవడానికి మనం అదే ఏమంటారు, హీరింగ్ కి లిజనింగ్ కి ఉన్న తేడా అనమాట. హీరింగ్ అంటే వినోదలేయడం, లిజనింగ్ అంటే అర్థం చేసుకోవడం, విన్నదాన్ని అర్థం చేసుకోవడం. అలాగా చదవడం వేరు, మనం మళ్ళీ ఆన్సర్ చేయడానికి మళ్ళీ చదవడం వేరు కాదు, ఉండకూడదు. ఓకేనమ్మా? ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. రెండు మనకు తెలిసినాయి కదమ్మా. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ రెండు వచ్చు కదా మనకి. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అట్ చెన్నై, చెన్నై హౌస్ ప్రాపర్టీ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాల్యూ ఎంత అవుతుందమ్మా? 3 lakhs సార్. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ రెంట్ ఇచ్చాడు. ఓకే, ఇది యాక్చువల్ రెంట్. యాక్చువల్ రెంట్ 3 lakhs, స్టాండర్డ్ రెంట్ 2.5 lakhs, ఫెయిర్ రెంట్ 2.8 lakhs. ఫస్ట్ మనం దేంతో కంపేర్ చేస్తాం? మున్సిపల్ వాల్యూతో కంపేర్ చేస్తాం కదా. సో మున్సిపల్ వాల్యూ ఇచ్చాడా? ఇవ్వలా. ఫెయిర్ రెంట్ విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంటే స్టెప్ 1 వాల్యూ ఎంత అవుతుంది? ఫెయిర్ రెంట్ మాది మార్కెట్ వాల్యూ సార్. సో అంటే మార్కెట్ వాల్యూ 2,80,000. ఇది స్టెప్ 1 వాల్యూ. ఈ స్టెప్ 1 వాల్యూ దేంతో కంపేర్ చేస్తాం? స్టాండర్డ్ రెంట్.
Yes, ఓకే, sir. స్టాండర్డ్ రెంట్ తో కంపేర్ చేస్తే స్టాండర్డ్ రెంట్ ఎంత 2,50,000, విచ్ Yes, ఎవర్ sir. ఈజ్ లెస్ అంటే 2,50,000, sir. సో స్టెప్ 2 వాల్యూ ఎంత 2,50,000. 2,50,000. ఈ స్టెప్ 3 లో ఏం చేస్తాం? స్టెప్ 2 వాల్యూ కంపేర్డ్ విత్ యాక్చువల్ రెంట్. Actual rent, ఎంత? 3 lakhs, sir. 3 lakhs. సో ఇప్పుడు యాక్చువల్ రెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి యాక్చువల్ రెంట్ ఈస్ హైయర్ దెన్ యాక్చువల్ రెంట్ ఈస్ గ్రేటర్ దెన్ స్టెప్ 2 వాల్యూ. ఏం Yes, sir. తీసుకుంటాం? Actual rent, sir. యాక్చువల్ రెంట్ యాజ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. Yes, sir. సో ఫస్ట్ మనకి ప్రాపర్టీ అట్ చెన్నై, 3 lakhs, ప్రాపర్టీ sir. అట్ చెన్నై. ఓకే, వచ్చేసరికి గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత? 3 lakhs, sir. ఇది యాన్యువల్ వాల్యూనా? Yes, sir. రైట్. నెక్స్ట్ లెస్, అందులోంచి ఏం మైనస్ చేస్తాం? Municipal taxes, sir. మున్సిపల్ ట్యాక్సెస్. మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత? ఇక్కడ వాటర్ ట్యాక్స్ ఇచ్చారు సార్ 35,000 కరెంట్ ఇయర్ ది, ఇంకా ఏరియాస్ 1 lakh. మున్సిపల్ అండ్ వాటర్ ట్యాక్స్ పెయిడ్ రెండు కలిపి ఇచ్చేసాడు. ఏదంతా నాకు తెలియదు కదా నీకు. ఎస్ సార్. సో కాబట్టి మున్సిపల్ ట్యాక్స్ ఉంది కాబట్టి మనం మైనస్ చేసుకుంటాం. ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ మున్సిపల్ అండ్ వాటర్ ట్యాక్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ మున్సిపల్ ట్యాక్సెస్ అని రేపు రాసేయచ్చు ఏదైనా. ఎస్ సార్. ఓకే, సో మున్సిపల్ ట్యాక్స్ ఎంత మైనస్ చేయాలి నేను? కరెంట్ ఇయర్ 35,000, ఏరియాస్ 1,50,000 సార్. సో ఇక్కడ ఏమవుతుంది? కరెంట్ ఇయర్ మైనస్ చేయాలి, మొత్తం మైనస్ చేయాలా? ఏరియాస్ అంటే లాస్ట్ ఇయర్ ది కాబట్టి రెండు కలిపి మైనస్ చేయాలి. మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ అనేది చూస్తాం అమ్మా. లోకల్ గవర్నమెంట్ కి పే చేసేది ఎప్పుడు కూడా మనం ఎలా చేస్తాం అనుకున్నాం? మనం ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో కూడా నేర్చుకున్నాం ప్రొఫెషనల్ ట్యాక్స్. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎవరు లెవీ చేస్తారు? లోకల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. అవునా? ఎస్ సార్. సో లోకల్ గవర్నమెంట్ లెవీ చేసినప్పుడు డైరెక్ట్ గా మనం ఏం చేస్తాం? లెస్ పే చేస్తే మైనస్, పే చేసింది ఎలా చేస్తాం? అది పాత ఇయర్ దన్నా ఫ్యూచర్ ఇయర్ దన్నా పట్టించుకో. ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ ఎంత మున్సిపల్ ట్యాక్సెస్ అమ్మా? ఏరియాస్ 1,50,000, కరెంట్ ఇయర్ 35,000. లాస్ట్ ఇయర్ మనం ఏరియాస్, ఇప్పుడు ఏరియాస్ పే చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ సంబంధించింది. లాస్ట్ ఇయర్ మనం ఎలా చేసి ఉంటామా? అప్పుడు పే చేయలేదు కాబట్టి ఎలా చేయలేదు, కాబట్టి ఇప్పుడు పే చేస్తున్నాం కాబట్టి ఎలా చేస్తాం. ఎంతమ్మా? 1,85,000 సార్. సో తీసేస్తే 1,15,000. 15,000 సార్. ఓకే, ఇదేంటిది? నెట్ యాన్యువల్ వాల్యూ సార్. నెట్ యాన్యువల్ వాల్యూ. మనకి లెస్ నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి డిడక్షన్స్ ఉంటాయి కదా. ఎస్ సార్. 24. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24. అందులో ఏ, బి అంతేనా? ఎస్ సార్. ఏ అంటే 30% ఆఫ్ ఎన్ఏవి. 30% ఆఫ్ ఎన్ఏవి అంటే ఎంత? 1,15,000. 34,500 సార్. 34,500. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ Loan. లోన్ బారోడ్ ఎంత చెప్పాడు? 1,50,000 సార్. 1,50,000 సార్. మొత్తం తీసుకొచ్చా? ఏమైనా కండిషన్స్ Yes. ఏమైనా ఉన్నాయా? అంటే దానికి 2 lakhs వరకు ఉంది సార్. 2 lakhs వరకు లిమిట్ ఎక్కడ ఉంది? లెట్అవుట్ లెట్అవుట్ ప్రాపర్టీకి ఉందా? ఎస్ సార్. లెట్అవుట్ ప్రాపర్టీకి ఉందా? సెల్ఫ్ ఆక్యుపైడ్ సార్. మరి ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ లెట్అవుట్ ప్రాపర్టీ. సెల్ఫ్ ఇది లెట్అవుట్ let out, ప్రాపర్టీకి దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఇక్కడ. లోన్ బారోడ్. ఎస్ సార్. సో కాబట్టి ఎంత అవుతుంది? 150 ప్లస్ 34,500 అంటే 1,84,500. 500. ఎస్ సార్. సో 1,15,000 నుంచి 1,84,500 తీసేస్తే ఎంత అవుతుంది? లాసే కదమ్మా. ఎస్ సార్. ఎంత? 69,500 సార్. 69,500 లాస్. ఎస్ సార్. ఓకే, ఈ ప్రాపర్టీ నుంచి. మరి హైదరాబాద్ ప్రాపర్టీ నుంచి ఏరియాస్ ఆఫ్ రెంట్ ఫ్రమ్ ద ప్రాపర్టీ విచ్ వాస్ సోల్డ్ ఆన్ 10/4/2016. ఎప్పుడో అమ్మేసిన ప్రాపర్టీ నుంచి మనకి హైదరాబాద్ ప్రాపర్టీని మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చూపిస్తున్నాం. దాన్ని అమ్మేసాం 2016లో అమ్మేసామంట. ఎస్ సార్. 2016లో అమ్మేసిన ప్రాపర్టీ నుంచి ఏరియాస్ ఆఫ్ రెంట్ వచ్చిందంట. మనకి ప్రాపర్టీ ఉండాల్సిన అవసరం ఉందా ఏరియాస్ ఆఫ్ రెంట్ వచ్చినప్పుడు? నో సార్. ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా, మన దగ్గర ఉన్నా లేకపోయినా, మనం ఓనర్ అయినా అవ్వకపోయినా సరే ఏరియాస్ ఆఫ్ రెంట్ వస్తే కనుక దాన్ని మనం ఏం చేస్తాం అనుకున్నాం? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోనే ట్యాక్స్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎస్ సార్. ఎస్ సార్. సో ఏరియాస్ ఆఫ్ రెంట్ ఎంత వచ్చింది? 20,000 సార్. 20,000. ఈ ఏరియాస్ ఆఫ్ రెంట్ వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నామా? దానికి లెస్ చేద్దాం అనుకున్నాం. 30% ఎన్ఏవి. ఎస్ సార్. 30% ఆఫ్ ఎన్ఏవి తగ్గించి 70% ట్యాక్స్ చేద్దాం అనుకున్నాం. ఎస్ సార్. అంటే ఇక్కడ ఎంత? 6,000 తీసేస్తే 14,000. 14,000 సార్. ఓకే,
అంతేనమ్మా? Yes, sir. 14,000. ఏరియర్స్ ఆఫ్ రెంట్ ని ప్రీవియస్ అక్కడ అన్రియలైజ్డ్ అన్నాడు అనుకో, ప్రీవియస్ అన్రియలైజ్డ్ రెంట్ అంటే మనకేంటి, ప్రీవియస్ గా డ్యూ అయ్యి మనకి రానిది. ఏరియర్స్ ఆఫ్ రెంట్ అంటే ప్రీవియస్ గా నాట్ డ్యూ, Yes. అంతే కదమ్మా? ఒకవేళ Hmm. అన్రియలైజ్డ్ అని చెప్పాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? Unrealized. అన్రియలైజ్డ్ అంటే ఒక అజంప్షన్ రాయాలమ్మా. ఒకవేళ అన్రియలైజ్డ్ అని చెప్పేసానంటే ఇంతకు ముందు దాన్ని ఏం చేసి ఉండకూడదు, ట్యాక్స్ చేసి ఉండకూడదు. రూల్ Yes, 4 sir. లో కండిషన్లు సాటిస్ఫై చేయడం వల్ల అప్పుడు మనం మైనస్ చేసి తగ్గించి చూసుకున్నాం Yes, sir. యాక్చువల్ రెంట్ లోంచి. అలాంటప్పుడు ఒకవేళ రూల్ 4 కండిషన్స్ సాటిస్ఫై చేయడం వల్ల అన్రియలైజ్డ్ రెంట్ మైనస్ చేసి ఉన్నట్లయితే ఇప్పుడు రిసీవ్ అయినప్పుడు ట్యాక్స్ చేస్తాం. Yes, sir. ఒకవేళ అన్రియలైజ్డ్ రెంట్ కనుక ప్రీవియస్ గా మనకి అక్కడ మైనస్ అవ్వలేదు అనుకోమ్మా, ఇక్కడ ఏం చేయం సార్. ఇక్కడ ఏమి ట్యాక్స్ చేయాల్సిన అవసరం లేదు. లేదు కానీ ఇక్కడ sir. చెప్పింది ఏంటి, ఏరియర్స్. ఏరియర్స్ అంటే నాట్ డ్యూ బిఫోర్. Yes, sir. సో కాబట్టి ఇప్పుడు 14,000 మైనస్ చేస్తే ఇది నాట్ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత అవుతుందమ్మా? 55,500, sir. సో ఈ రెండు కలిపి మనం 55,500 అనేది మనం చూసుకుంటామమ్మా. ఇది Yes, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. sir. కానీ మనకు కావాల్సింది ఏంటి, Capital gain, sir, తర్వాత. టోటల్ ఇన్కమ్ కదా కావాలి. Yes, sir. Capital gain calculate చేసాం. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్కమ్ ఫ్రమ్ Capital gain. క్యాపిటల్ గెయిన్స్. సో ఇది ఎందుకు వచ్చింది, ఢిల్లీలో ప్రాపర్టీ అమ్మినందుకు. ఢిల్లీలో వీళ్ళకి ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది సార్. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఇన్హెరిటెన్స్ లో వచ్చింది. వాళ్ళ ఫాదర్ ఎప్పుడు కొన్నారు? ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఏప్రిల్ 2009 లో కొన్నారు. yes sir. సో వీడికి ఎప్పుడు వచ్చింది? 1st December 2010 సార్. 2010 కి వచ్చింది. ఇప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఏప్రిల్ 2009 నుంచి తీసుకోవాలి సార్. ఏప్రిల్ 2009 నుంచి మనం తీసుకోవాలి సార్. తీసుకోవాలి. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. ఓకే, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. సో చూసుకుంటే కనుక ఇది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్? ఇది లాంగ్ టర్మ్ సార్. లాంగ్ టర్మ్. ఓకే, మనం ఎప్పుడమ్మా ప్రాపర్టీని? సేల్ ఫస్ట్ సేల్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఎంతమ్మా? 25 lakhs సార్. ఓకే, సో మనం అమ్మింది ఎంతకని చెప్పేసానంటే కనుక 25 lakhs కి అమ్మాం. కానీ ఆ రోజున మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ 3,90,000 అన్నారు సార్. స్టాంప్ డ్యూటీ చార్జెస్ సార్. మార్కెట్ వాల్యూ 80,000 సార్. మార్కెట్ వాల్యూ ఎప్పుడు చూస్తున్నావు నువ్వు? ఫేర్ మార్కెట్ వాల్యూ సార్. మన అమ్మిన రోజు కొన్న రోజా సార్? ఆ ప్రాపర్టీ మనకు వచ్చిన రోజున మార్కెట్ వాల్యూ చెప్తున్నాడు వాడు. అది మనకైనా సంబంధం ఉందా? లేదు కదా. నో సార్. సో కాబట్టి అది మనకు వచ్చిన రోజు మనకు అనవసరం. కానీ సేల్ కన్సిడరేషన్ ఎంత చెప్పాడమ్మా? 25 lakhs సార్. 25 lakhs. Stamp duty charges paid by the purchaser at the time of registration. Registration time లో స్టాంప్ డ్యూటీ వాల్యూ స్టాంప్ డ్యూటీ పే చేశాడంట. అది ఎంత ఉందండి స్టాంప్ డ్యూటీ? 30% ఆఫ్ ది గైడ్ లైన్స్ వాల్యూ. గైడ్ లైన్స్ వాల్యూ అంటే ఏంటి? స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఎస్ సార్. ఇప్పుడు సేల్ కన్సిడరేషన్ వచ్చి 25 lakhs అవ్వచ్చు, కానీ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 3,90,000 సార్. 3,90,000 స్టాంప్ డ్యూటీ, ఇది ట్యాక్స్ ఇది. కానీ దాని దేని మీద వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి? ఇది 13% కి ఈక్వల్ అయితే మనకి 100% కి ఎంత? 30 lakhs సార్. ఎంతమ్మా? 30 lakhs సార్. 30 lakhs అంటే అక్కడ వాల్యూ ఎంత ఉందమ్మా? స్టాంప్ డ్యూటీ వాల్యూ 30 lakhs ఉంది సార్. మనం అంతకంటే తక్కువ ట్రాన్సాక్షన్ చేసాం. ఎస్ సార్. 25 lakhs. మనకి సెక్షన్ 50C అప్లికబుల్ అవుతుందా కదా? ఎస్ సార్. సెక్షన్ 50C ఏం చెప్తుందమ్మా? 50C స్టాంప్ డ్యూటీ చార్జెస్ కి ఇంకా యాక్చువల్ కి కంపేర్ స్టాంప్ చేస్తాం డ్యూటీ సార్. వాల్యూ అమ్మా. ఎక్కువ స్టాంప్ ఉంటే డ్యూటీ అంటే తీసుకోండి. ట్యాక్స్. వాల్యూ అనేది దేని మీద అయితే స్టాంప్ డ్యూటీ అని క్యాలిక్యులేట్ చేస్తామో ఆ వాల్యూ. 30 Yes, lakhs sir. మీద 13% క్యాలిక్యులేట్ చేశారు. Yes, గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది? అక్కడ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ఎంత ఉంది? 30 lakhs సార్. 30 lakhs ఉంది. కానీ మనం ఎంత ట్రాన్సాక్షన్ చేసాం? 25 lakhs సార్. సో So, మనకి 30 lakhs ఎంత వరకు సెక్షన్ 50C లో డీవియేషన్ అలౌ చేశారు? డీవియేషన్ ఎంత వరకు అలౌ చేస్తున్నాడు? 110%. 110% సార్. సో 25 lakhs ఇంటూ
110%. అంటే ఎంత? 2,75,000, 27,50,000, sir. సో 27,50,000 వరకు మనకి గవర్నమెంట్ వాల్యూ ఉన్నా సరే మనం ఎంత తీసుకుంటాం? 25 lakhs తీసుకుంటాం. Yes, sir. కానీ అంతకంటే ఎక్కువ ఉంది కదా, Yes, sir. 30 lakhs ఉంది, sir. 30 lakhs ఉంది కాబట్టి ఎంత తీసుకుంటాం? 30 lakhs తీసుకుంటాం, sir. సో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత తీసుకోవాలి? 30 యాజ్ lakhs, పర్ సెక్షన్ 50C, యాజ్ పర్ సెక్షన్ 50C ఎంత తీసుకుంటామా? 30 lakhs. Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్. లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ ఏం చెప్పాడా? లేదు, sir. సో నెట్ కన్సిడరేషన్ ఏమి లేకపోయినా సరే ఈ ఫార్మాట్ లో ఫాలో అయిపోవాలి. మీరు ఫార్మాట్ లో వైజ్ వేసేసి ఆ ఫార్మాట్ లో అది రాసేసి అమౌంట్ లేకపోతే నిల్ అని పెట్టేయండి. నెట్ కన్సిడరేషన్ ఎంత అవుతుంది అక్కడ? 30 lakhs. 30 lakhs, sir. సో లెస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, Long term కాబట్టి ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, sir. ఇంప్రూవ్మెంట్ అని చెప్పాడా? No, sir. సో ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎప్పుడు తీసుకుంటామా? 2009 నుంచి, sir. సో 2009. ఇండెక్సేషన్ ఎప్పటి నుంచి చేయాలి? 2009 నుంచి వేయాలి, sir. యాక్చువల్ గా అయితే కనుక 2010 నుంచి చేయాలి. 1st December 2010 నుంచి చేయాలి. కానీ Yes. మనకి ఒక కేసులా ఉంది, బాంబే హైకోర్టు జడ్జిమెంట్ రాయమని గుర్తుందా? Yes, sir. సిఐటి వర్సెస్ మంజులా జే షా అని చెప్పేసి అని. Yes, sir. ఆ కేసుల ప్రకారం మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? ప్రీవియస్ ఓనర్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ నుంచి కూడా ఇండెక్సేషన్ చేసుకుంటాం అని చెప్పేసి నేను చెప్పాను. Yes, sir. ఇండెక్సేషన్ అయితే ఎప్పటి నుంచి వస్తుంది? 2009 నుంచి, sir. 9-10. ఇప్పుడు ఏప్రిల్ 2009 కాబట్టి 2009-10 అనే ఫైనాన్షియల్ ఇయర్. అమ్మ ఇయర్ Yes, మా sir. ఫైనాన్షియల్ ఇయర్ లో మొత్తానికి ఒకటే ఇండెక్సేషన్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ రోజైనా లాస్ట్ రోజైనా సరే, అవునా కదా? Yes, sir. Yes, sir. సో 2009-10 కి ఇండెక్స్ నెంబర్ ఎంత? 301, sir. ఈ ప్రెజెంట్ ఇయర్ 301. 2021 కి 148, sir. 301. ఓకే. 140. So, Yes, sir. ఇక్కడ 2009-10 కి 148. 8, sir. ఓకే. సో 2009-10 లో 148 రూపాయలు ఉంటే కనుక దాన్ని ఇప్పుడు ఎంతకు ఈక్వల్ అవుతుందమ్మా? 301 రూపీస్ కి ఈక్వల్ అవుతుంది అనేది ఇక్కడ Yes, sir. ఆస్పెక్ట్. Yes, sir. సో ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత? ఇప్పుడు ఇప్పుడు వాడు కొన్నప్పుడు వాడికి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమైనా ఉందా? వాడికి ఎలా వచ్చింది? ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చింది. Yes, sir. ఇన్హెరిటెన్స్ ద్వారా వస్తే కనుక మనం ఎలా తీసుకుంటామా? ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ది తీసుకుంటారు, sir. ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ని మన కాస్ట్ కింద తీసుకుంటాం. ఇక్కడ ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ఎంత? 1 lakh, sir. సో ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ఎంతమ్మా? 1 lakh, sir. 1 lakh. ఓకే, రైట్. సో ప్రీవియస్ ఓనర్ కాస్ట్ తీసుకున్నాం. మరి ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఇచ్చాడు కదా, అది ఎందుకు కన్సిడర్ చేయాలి? 80,000. సార్ అది 1st December 2010 అన్నారు, సార్. అవునమ్మా, అది ఎప్పుడు ఈడికి వచ్చింది? వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఈడికి వచ్చిన డేట్. ఎస్ సార్. ఆ రోజున ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎందుకు ఇచ్చాడా అని అడుగుతున్నాను. ఇది అంటే మనం ఇది తీసుకుంటే దీన్ని బట్టి తీసుకోవాలని అనుకుంటాం. కన్ఫ్యూజ్ చేయడానికి. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సో సార్. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినట్టు. ఓకే, ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. ఇంకొక పాయింట్ చెప్తాను, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, కానీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఒక పాయింట్ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఇదే ప్రాపర్టీ వీడి దగ్గర నుంచి కాకుండా ఎవరి దగ్గర నుంచి అయినా వచ్చింది అనుకోమ్మా, అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి జనరల్ గా ఏమవుతుందంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో గిఫ్ట్ కింద వచ్చిందంటే ఎక్సెప్షన్స్ లో రిలేటివ్స్ నుంచి వస్తే ఎగ్జామ్షన్ ఉంటదమ్మా. మన అదర్ సోర్సెస్ లోకి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటాం. ఓకే, అది రిలేటివ్స్ నుంచి కాకుండా ఇంకెవరి దగ్గర నుంచి అయినా వచ్చింది అనుకోమ్మా, అప్పుడు మనకు వచ్చిన వాల్యూ కంటే ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ఇక్కడ ఎక్కువ ఉంది అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ట్యాక్స్ చేస్తారంట ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో. అలాంటప్పుడు ఉపయోగపడుతుంది, కానీ ఇప్పుడైతే కనుక అదంతా కూడా ఇర్రెలవెంట్, మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్. సార్ ఒకవేళ గవర్నమెంట్ వాల్యూ తక్కువ ఉంటే సార్? తక్కువ ఉంటే ఏం చేయదు, ఎక్కువ ఉంటేనే మనకి ఇది. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. సో ఇక్కడ 1 lakh వచ్చిందమ్మా. 1 lakh అంటే తక్కువ ఉండదు అనుకో, బెనిఫిట్ ఏమైనా ఉందా నీకు? లేదు సార్. బెనిఫిట్ ఉంటేనే బెనిఫిట్ ని ట్యాక్స్ చేస్తాం మనం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు
1 lakh into 301 divided by 148 148, sir. అంటే ఎంత అవుతుంది? 2,03,378, sir. 2,03,378. సో ఇక్కడ తీసేస్తే 27,96,622, sir. ఓకే. Yes, సో sir. ఇది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అయింది. తర్వాత ఇంప్రూవ్మెంట్స్ లాంటి ఏం చెప్పలా, డైరెక్ట్ గా Right, sir. మనకి ఎగ్జామ్షన్స్ ఇచ్చాడు. ఎగ్జామ్షన్స్ మనం 54 ఎంత క్లెయిమ్ చేయొచ్చమ్మా? అండర్ సెక్షన్ 54 క్లెయిమ్ చేయొచ్చు అసలు? Yes, sir. Yes, sir. అమ్మిన ప్రాపర్టీ ఏంటి? అమ్మిన ప్రాపర్టీ 3 years లో చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అయితే 3 years, పర్చేజ్ అయితే అమ్మిన 2 ప్రాపర్టీ years. రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కదమ్మా. Yes, sir. సో మనం అమ్మిన ప్రాపర్టీ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కాబట్టి కొనే ప్రాపర్టీ కూడా ఏమవుతుంది? రెసిడెన్షియల్ ప్రాపర్టీస్. ఓకే, ఇక్కడ కొన్నది కూడా రెసిడెన్షియల్ హౌసే కదా, రెసిడెన్షియల్ ఫ్లాట్ అన్నాడు. Flat అన్నాడు, sir. హౌసే కదా. Yes, sir. సో ఎంత? 15 lakhs పెట్టుకున్నాడు. 15 lakhs అన్నాడు, sir. Date sir? ఏం చెప్పాడు? డేట్ ఏం చెప్పలేదు, సార్. So it is assumed that it has been purchased in the within the due date specified. Yes, sir. అని అనుకుంటాం మనం. అనుకుని మనం ఏం చేస్తాం? అజంప్షన్ రాసుకుని 15 lakhs అనేది మనం మైనస్ చేసుకోవచ్చు. Yes, sir. తర్వాత 54 EC. 10 lakhs EC కూడా ఏంటి? 10 lakhs. bonds లో ఇన్వెస్ట్ ఎప్పుడు లోపు మనం ఇన్వెస్ట్ చేయాలి ఇది? 6 months, sir. From 6 months from the date of transfer. Yes, sir. సో కాబట్టి ఈ రెండు 10 lakhs కూడా మైనస్ చేస్తాం. ఇది కూడా మన అజంప్షన్ ఏంటి? విత్ ఇన్ ద పీరియడ్ లో మనకి మెన్షన్ డిపాజిట్ చేస్తారని చెప్పేసనే మనం అజంప్షన్ అజ్యూమ్ తీసుకుంటాం. చేసుకోవాలి, సార్. Yes, sir. 54 EC రెండు వస్తాయా Yes, sir. ఒకేసారి? వస్తుంది. Yes, వస్తుంది, sir. ఎందుకంటే అక్కడ కూడా నీకు రెస్ట్రిక్షన్స్ చెప్పలేదు. రెస్ట్రిక్షన్ చెప్పలేదంటే వీ కెన్ క్లెయిమ్ అని అర్థం. సో 27,96,000 అమౌంట్ తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 2,96,622, sir. 2,150 25 lakhs తీసేయాలమ్మా. 15 lakhs మైనస్ అవుతుంది, 10 lakhs మైనస్ అవుతుంది కదా. Yes, sir. 2,96,622, sir. 2,96,622. 622, sir. 622. ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? Total income, sir. టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ అంటే గ్రాస్. Yes, sir. సో అక్కడ డిడక్షన్స్ ఇస్తే తీసేస్తే నెట్ టోటల్ ఇన్కమ్. అసలు ఫస్ట్ మనకి డిడక్షన్స్ ఏం చెప్పలేదు కాబట్టి టోటల్ ఇన్కమ్ అంటే నెట్ టోటల్ ఇన్కమ్ కనుక్కోమంటానండి. సో కాబట్టి ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అన్ని కూడా నార్మల్ ఫార్మాట్. ఓకే. సో Yes, sir. మనకి లేకపోతే ఏమనుకున్నాం? డాష్ పెడదాం అనుకున్నాం. సో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ Yes, ఫ్రమ్ sir. హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ టీజీబీపీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. Other sources. టోటల్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్. అదర్ సోర్సెస్ ఏ లేదు, పీజీబీపీ లేదు, సాలరీస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు కదా. లేదు అంటే Yes. ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర. సో కాబట్టి Yes, ఇక్కడ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఎంత అవుతుంది? Loss, sir. 55,500 Loss. లాస్ మైనస్ క్యాపిటల్ గెయిన్స్ ఎంత? 2,96,622. ఇది ప్రాఫిట్ ప్లస్. ఓకే. Yes, sir. సో టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 2,41,122, sir. 2,41,120. ఇది గ్రాస్ టోటల్ ఇన్కమ్ ప్లస్ డిడక్షన్స్. డిడక్షన్స్ ఏంటి చెప్పాడా? ఏం చెప్పలేదు, సార్. సో ఏం చెప్పలేదు. సో కాబట్టి నెట్ టోటల్ ఇన్కమ్ ఆర్ టోటల్ ఇన్కమ్ 2,41,122. అర్థమైందమ్మా? అర్థమైంది, సార్. ఆఫ్ చేశాను. నెక్స్ట్ శిరీష. సార్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది, సార్.
అర్థమవుతుంది కదమ్మా ఇప్పటివరకు సోఫార్? అర్థమైంది సార్. ఏం డౌట్స్ లేవు కదా? లేదు సార్. రైట్, అయితే ప్రాబ్లం నెంబర్ 39 చదవమ్మా. Mr. Arun sold shares of a private limited company for 5 lakhs on 1st September 2020, which has been acquired by him in October 2007 for 70,000. He wants to utilize the said amount of sale consideration for purchase or construction of a new residential house. He already owns one residential house at the time of sale of shares, that is on 1st September 2020. He had deposited 4 lakhs under the capital gains deposit account scheme with a specified bank on 30th April 2021. Ascertain the capital gain taxable in Arun's hand for assessment year 2021 to 2022 and advise him as to what further action he has to take to avail the exemption. ఓకే, సో ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే వీడు ఏం చేయాలి అని చెప్పేసి వీడు అడుగుతున్నాడు. ఓకే, సో క్యాపిటల్ గెయిన్ కనుక్కోవడంతో పాటుగా ఎగ్జామ్షన్ అనేది అవైల్ చేసుకోవాలంటే వాడు ఏం చేయాలి అనేది కూడా అడుగుతున్నాడమ్మా. అది కూడా మనం రాస్తేనే ఆన్సర్ లో పార్ట్ అవుతుంది, ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. అర్థమైందమ్మా? రైట్, ఇప్పుడు ఒకసారి సేల్ ఎంతకి చేసాడమ్మా? ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్. అమ్మింది ఏంటి? ఎందుకని షేర్స్ అమ్మాడు సార్. షేర్స్ అమ్మాడు. ఓకే, షేర్స్ అమ్మినా సరే మనకి షేర్స్ అనేవి క్యాపిటల్ అసెటే కదా. ఎస్ సార్. సో సేల్ చేయడం అనేది ట్రాన్స్ఫర్ లోకి వస్తుందా రాదా? వస్తుంది సార్. సో క్యాపిటల్ అసెట్ అయింది, ట్రాన్స్ఫర్ లోకి వస్తుంది కాబట్టి క్యాపిటల్ Capital గెయిన్స్ gain. ట్యాక్స్. ఎస్ సార్. ఇవి డిప్రెసిబుల్ నాన్ డిప్రెసిబుల్? నాన్ డిప్రెషబుల్ సార్. సో నాన్ డిప్రెసిబుల్ అసెట్ కాబట్టి సెక్షన్ 48 కూడా అప్లికబుల్ అవుతుంది. సో అందులో Yes, ఫుల్ sir. వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తీసుకుంటాం. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తీసుకునేటప్పుడు మనం ఎంత కమ్మామమ్మా? 5 lakhs. 5 lakhs. ఓకే, సో ఇక్కడ Yes, sir. మనకి ఇంకేమి చెప్పలేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ సేల్ కన్సిడరేషన్ మనం ఏం తీసుకుంటాం? 5 lakhs. 5 lakhs తీసుకుంటాం. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఇస్ 5 lakhs. 5 lakhs. కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్ ఏమైనా ఉన్నాయా? నిల్ సార్, ఏం లేవు సార్. ఎక్స్పెన్సెస్ ఏం చెప్పలేదు మనకి. ఓకే, రైట్. సో Yes, sir. నెట్ కన్సిడరేషన్ అంతా 5 lakhs. సో లెస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. Indexed cost of acquisition. సో షేర్స్ అనేవి చెప్పాడు కాబట్టి షేర్స్ ఆఫ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి అని అన్నాడు. అంతేనమ్మా? Yes, sir. సో Yes, ఇది sir. మనకి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత తీసుకుంటాం? 12 months, 24 months, 36 months? షేర్స్ ఇన్ లిస్టెడ్ కంపెనీ, లిస్టెడ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనుకుంటే మాత్రమే అక్కడ 12 months అనేది వస్తుంది. లేకపోతే అన్ని అసెట్స్ కి ఎంత వస్తుందమ్మా? 36 months. 36 months. అంటే ఇక్కడ షేర్స్ ఆఫ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎన్ని మంత్స్ వస్తుంది? 36 months. 36 months. కొన్నది ఎప్పుడు? 2007. అమ్మింది 2020. అంటే 36 months కంటే ఎక్కువే కదా. ఎస్ సార్, ఎక్కువే సార్. ఇండెక్సేషన్ వస్తుంది కదా. వస్తుంది సార్. రైట్, ఇండెక్సేషన్ వస్తుంది. ఎప్పుడు కొన్నామమ్మా? అక్టోబర్ 2007. అంటే 7-8 2007-8 అంతే కదా. 2007-8 లో ఇండెక్స్ నెంబర్ చూస్తాం. 2020-21 లో ఇండెక్స్ నెంబర్ మనకు తెలుసు 301. ఎంత అవుతుంది? ఎంత ఇచ్చాడు ఇండెక్స్ నెంబర్? 129 సార్. ఎంత? 129. 129. 129. కొన్నదంతా 70,000 అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. 70,000 into 301 by 129. 70,000 into 20, sorry, 301 by 129 అంటే ఎంత? 1,63,333. 1,63,333. ఓకే, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అయినా చెప్పాడా? నో సార్, ఏం చెప్పలేదు సార్. రైట్, తీసేస్తే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఎంతమ్మా? 3,36,667. 667. ఓకే, ఎస్ సార్. సో దీనిలో లెస్ ఏం తీస్తాం? ఎగ్జంప్షన్స్. ఎగ్జంప్షన్స్ లో ఏ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నాడు వీడు?
రెసిడెన్షియల్ హౌస్ రెసిడెన్షియల్ హౌస్ అంటే ఏం వస్తుంది 54 54. ఎఫ్ 54 ఎఫ్ అంటే ఫాక్స్ కన్నింగ్ సెక్షన్ అనుకున్నాం. నార్మల్ గా Okay. అన్ని చోట్ల ఏమి ఇన్వెస్ట్ చేయాలి, క్యాపిటల్ గెయిన్ ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఇక్కడ మాత్రం నెట్ Net కన్సిడరేషన్ consideration. ఓకే. సో నెట్ Yes, sir. కన్సిడరేషన్ ఇన్వెస్ట్ చేస్తే ప్రపోర్షన్ గా తీసుకోవాలని చెప్పారు. అవునమ్మా. సో ఇక్కడ మనకి ఎంత పెట్టుకున్నాడమ్మా, ఇక్కడ అసలు 54 ఎఫ్ లో ఉన్న కండిషన్స్ చూసుకుంటే మనకి ఏం అమ్మితే రాదు, రెసిడెన్షియల్ హౌస్ కాకుండా ఇంకేదన్నా షేర్ ఏదన్నా సరే అమ్మినట్లయితే ఇక్కడ అమ్మింది ఏంటి, షేర్స్. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ 54 ఎఫ్ కి ఎలిజిబుల్ అవుతాడు వీడు. ఎస్ సార్. ఏం కొనాలి, రెసిడెన్షియల్ హౌస్ కొనాలి. ఎస్ సార్. సో రెసిడెన్షియల్ హౌస్ అనేది he wants to utilize the set amount of sale consideration for purchase or construction of new residential house అని అన్నాడు. ఎస్ సార్. ఓకే, న్యూ రెసిడెన్షియల్ హౌస్ కొనుక్కుందాం అనుకున్నాడు. న్యూ రెసిడెన్షియల్ హౌస్ కొనుక్కోవడానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి వీడు, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఎగ్జామ్షన్ వస్తుందమ్మా? మా వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఎగ్జామ్షన్ వస్తుంది అని అడుగుతున్నాను. నెట్ కన్సిడరేషన్ Net మొత్తం ఇన్వెస్ట్ చేస్తే consideration క్యాపిటల్ ఎగ్జామ్షన్ వస్తుంది, అంతే కదా? ఎస్ సార్. రైట్. సో కానీ వీడికి ఆల్రెడీ ఎన్ని హౌసెస్ ఉండకూడదు, వీడు కొంటున్న హౌస్ కాకుండా ఒక హౌస్ ఉండొచ్చు. ఎస్ సార్. ఈ ఆల్రెడీ ఓన్స్ వన్ రెసిడెన్షియల్ హౌస్ అన్నాడు. సో కాబట్టి 54 ఎఫ్ లో చెప్పిన ఒక కండిషన్ సాటిస్ఫై అయినట్టే. ఒక హౌస్ Yes, ఉంది sir. వీడికి, అమ్మే కొనుక్కుంటున్న హౌస్ కాకుండా ఒక హౌస్ ఉందని ఆల్రెడీ చెప్పాడు. అక్కడ ఎస్ సార్. ఉండొచ్చు కదా, ఉండొచ్చు సార్. అక్కడే 2 హౌసెస్ ఉన్నాయని కానీ హౌసెస్ ఉన్నాయని కానీ చెప్పాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఇంకా 54 క్లెయిమ్ చేయడం applicable మానేస్తాం. ఎస్ సార్. సో అలా కాగానే ఇప్పుడు క్లెయిమ్ చేయొచ్చు. కానీ ఎంత ఇన్వెస్ట్ చేశాడమ్మా డబ్బులు? 4 lakhs సార్. సో 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే మొత్తం 3,36,667 మొత్తం వచ్చేసేది ఎగ్జామ్షన్, ఎస్ సార్. అంతేనా? కానీ వీడు Yes, sir. ఇన్వెస్ట్ చేసింది 4 lakhs. ఎస్ సార్. అంటే ఎంత వస్తుంది ఎగ్జామ్షన్? అమ్మా ఇన్వెస్ట్ చేసింది ఆ హౌస్ లోనా? కాదు సార్. క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్, క్యాపిటల్ గెయిన్స్ డిపాజిట్ స్కీమ్ సార్. క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఎంత వస్తుంది ప్రపోర్షనేట్ గా? 4 ఏం లేవు. 5 lakhs కి ఇన్వెస్ట్ చేస్తే 3,36,667 ఎగ్జామ్షన్ వచ్చేది. కానీ 4 Yes, లక్షలు ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం మనం, ఎస్ సార్. ప్రపోర్షనేట్ గా తగ్గిపోద్ది కదా. ఎస్ సార్. ఎంత? 2,69,333 సార్. 2,69,334. 334. ఓకే, ఇంత ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు? క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేశాడు. ఎస్ అంటే సార్. 269,333 ఇదేం టెంపరీయా పర్మనెంటా? క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు వచ్చే ఎగ్జామ్షన్ పర్మనెంట్ టెంపరీయా? టెంపరీ సార్. ఎందుకు పర్మనెంట్ కాదు? మళ్ళా మనం రెసిడెన్షియల్ హౌస్ కొంటేనే ఎగ్జామ్షన్ వస్తుంది సార్. సో ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ఎంత, టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ ఎంత? 3,36,667 సార్. అందులోంచి ఎగ్జామ్షన్ మైనస్ చేయాలి కదా. ఎస్ సార్. 67,333 సార్. ఓకే, 67,333. కానీ ఇక్కడ మనం ఇక్కడ ఏమడుగుతున్నాడమ్మా, క్యాపిటల్ గెయిన్ చెప్పాం. ఓకే, కానీ అడ్వైజ్ హిమ్ టు వాట్ ఫర్దర్ యాక్షన్ he has to take to avail exemption avail చేయాలంటే ఏం చేయాలి? ఈ 4 lakhs ని క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఉన్న డబ్బులతో ఏం చేయాలి? 2 years లోపు, 2 years from the date of transfer లోపు పర్చేస్ గానీ, కన్స్ట్రక్షన్ 3 years from the date of transfer నుంచి కన్స్ట్రక్షన్ గానీ చేసి తీరాలి. అంటే క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లోంచి డబ్బుల్ని యూటిలైజ్ చేసి తీరాలి. అలాంటప్పుడు ఈ ఎగ్జామ్షన్ అనేది వస్తుంది అని చెప్పేసి మనం చెప్పాలమ్మా. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇక్కడ 336, ఇక్కడేమో ఇక్కడ 67,333 టాక్సబుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు
exemptions. సార్ చెప్పమ్మా. క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా సార్, అవునమ్మా. అందులో కూడా ఇంట్రెస్ట్ వస్తుందా సార్? ఇంట్రెస్ట్ అమ్మా అది సేవింగ్స్ అకౌంట్ లాంటిదే, వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. ఎస్ సార్. ఓకే. దాన్ని కూడా అంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు సేల్ చేసేటప్పుడు దాన్ని కూడా తీసుకుని ఆ ఇంట్రెస్ట్ అనేది నీకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకే సార్. ఓకేనా? నాకు తెలిసి రాదనుకుంటున్నాను, వస్తే కనుక అక్కడే ట్యాక్సిబుల్ అవుతుంది, ఇక్కడ ట్యాక్సిబుల్ కాదు, ఎందుకంటే నేచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది కాదు కాబట్టి. అర్థమైందా? క్రియేషన్ అనేది ఇంకా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళి అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ కట్టేస్తాం. ఓకే సార్. రైట్. ఇంకొక ప్రాబ్లం చేసేసి ఆపేద్దామమ్మా. ఇక్కడతో ప్రాబ్లమ్స్ ఆపి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే. వంశిక, ఎస్ సార్. ప్రాబ్లం నెంబర్ 42 చదవమ్మా. X furnishes the following data for the previous year ending 31st March 2021. Unlisted equity shares of AB Limited 10,000 in number were sold on 31st May 2020 at rupees 415 per each share. The above shares of 10,000 were acquired by X in the following manner. Received as gift from his father on 1st June 2000, 5,000 shares. The market price on 1/4/2001 is rupees 200 per share. Bonus shares received from AB Limited on 21st July 2006, 2000 shares. Purchased on 1st February 2010 at the price of rupees 175 per share, 1,000 shares. Purchased a residential house at rupees 25 lakhs on 1st July 2020 from sale proceeds of shares. X already owns a residential house even after the purchase of above house. You are required to compute the taxable capital gain. He has no other source of income chargeable to tax. ఓకే. సో వాడు అడిగింది ఏంటి? కంప్యూట్ ద టాక్సిబుల్ క్యాపిటల్ గెయిన్ అన్నాడు. Yes, sir. ఓకే. సో ఇంకా మళ్ళీ అదర్ సోర్సెస్ లేదని చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తున్నాడు. అంటే ఇది చూడగానే మీరు ఏమైనా టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారేమో అని చెప్పేసి. ఓకేనా? Yes, sir. రైట్. సో ఫస్ట్ ఆడు అమ్మింది ఏంటి? అమ్మింది షేర్స్ సార్. అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అమ్మాడు. అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ సార్. ఎస్ సార్. అంతేనా? సో అవి ఎప్పుడు కొన్నాడమ్మా? దాన్ని పార్ట్ అంటే ఒకటేమో వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది సార్. ఓకే. ఎన్ని షేర్స్ వచ్చాయి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి? 5,000 షేర్స్ వచ్చింది సార్. గిఫ్ట్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది 5,000 షేర్స్. ఈ 5,000 షేర్స్ కి కాస్ట్ ఎంత మనకి? 200 పర్ షేర్ అని ఉంది సార్. కాస్ట్ మనకి కాస్ట్ ఎంత అంటున్నాను. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కొనుక్కున్నాడు వీడు, గిఫ్ట్ వచ్చిందా? గిఫ్ట్ సార్. గిఫ్ట్ వచ్చింది సార్. కాస్ట్ ఉండదు. వాడికి కాస్ట్ ఉండదు కదమ్మా. ఉండదు సార్. వాడి కాస్ట్ ని ఎలా తీసుకుంటాం మనం? కాస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ తీసుకోవాలి. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. కాస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ ఏంటో కాస్ట్ తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ ఎంత ఇక్కడ? కాస్ట్ ఆఫ్ ప్రీవియస్ ఓనర్ లేదు సార్. 2000 కన్నా ముందు కదా సార్. సో 2001 కంటే ముందు. ముందు కదా సార్. ఎస్ సార్. సో 2001 కంటే ముందు ఉన్నప్పుడు సెక్షన్ 55 ప్రకారం మనకి ఏంటి ఉంటది? ఆప్షన్ ఉంటది. సార్ ప్రీవియస్ ఓనర్ కి సంబంధించింది కూడా మనం చూసుకుంటామా? ప్రీవియస్ ఓనర్ 2001 కంటే ముందు కొన్నది కూడా అయినా సరే చూసుకుంటామా? నో సార్. ప్రీవియస్ ఓనర్ కి కాస్ట్ అనేది 1/4/2001 కంటే ముందు ఉంటే అప్పుడు కూడా 1/4/2001 ఆర్ కాస్ట్ విచ్ ఎవర్ ఈస్ హైయర్ అనేది ఆప్షన్ అనేది మనం అవైల్ చేసుకుంటామా అని అడుగుతున్నాను. ఎస్ సార్. అంతే కదమ్మా? సో ఇప్పుడు కొన్నది 2000 లో మనం వాల్యూ అసర్టైన్ చేయలేనప్పుడు కూడా మనం ఏం చేస్తాం? ఇక్కడ వాల్యూ అనేది చెప్పాడా? చెప్పలేదు సార్. చెప్పలేదు కాబట్టి యాజ్ ఆన్ ఎంత తీసుకుంటాం? 2001 ఫస్ట్ ఏప్రిల్ 1/4/2001 కి మనం తీసుకుంటాం. ఎంత తీసుకోవాలి? 200 పర్ షేర్ సార్. 200 పర్ షేర్ తీసుకోవాలి. ఎస్ సార్. అంతేనమ్మా? ఎస్. సో 200 పర్ షేర్ తీసుకున్నాం.
ఓకే, కాస్ట్ కింద. తర్వాత ఇంకా 10,000 షేర్లకి ఇంకా ఏమున్నాయి? బోనస్ షేర్స్. Yes, sir. బోనస్ షేర్స్ ఎన్ని? 2000 bonus shares, sir. వీటి కాస్ట్ ఎంత? దీనికి కాస్ట్ ఉండదు, sir. కాస్ట్ నిల్. Yes, sir. ఓకే, రైట్. నెక్స్ట్ పర్చేజ్డ్ 1/1/2010 పర్చేజ్ షేర్స్ చేసాం మనం, పర్చేజ్ చేసినవి. ఓకే, ఎంత? 3000 షేర్స్ పర్చేజ్ చేసాం. ఇక్కడ టోటల్ చేస్తే 10,000 సరిపోయినాయి. వీటిని సేల్ చేసాం 10,000 షేర్స్ ని, కాబట్టి సరిపోయింది. ఇక్కడ 3000 షేర్స్ కి మనకి కాస్ట్ ఎంత? 175 per share, sir. 175 per షేర్ మనం కొన్నాం. Yes, sir. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడేమో 1/2/2010 మనం కొన్నాం. Yes, sir. ఓకే, రైట్. ఇప్పుడు సేల్ ఎంతకి చేసామమ్మా? సేల్ వచ్చేసి 415. 415 కి చేసాం, sir. సో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంత అవుతుందమ్మా? 41,50,000 అవుతుంది, sir. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ వచ్చేసరికి 41,50,000. Yes, sir. అమ్మ, ఈ మూడింటిని విడివిడిగా సిచ్యువేషన్స్ కింద 3 క్యాలిక్యులేషన్స్ కింద చేయొచ్చు, లేదా మూడింటిని కలిపి క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మనం ఏ ఆప్షన్ ఎంచుకున్నాం? మూడింటిని కలిపి చేసుకున్నాం. Yes, sir. ప్లస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, బ్రోకరేజ్ అని చెప్పాడమ్మా. లేదు, sir. ఏం లేదు, sir. సో ఏం చెప్పలేదు కాబట్టి తీసేది ఏమీ లేదు. 41,50,000 లెస్ ఏమవుద్ది? Index. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇండెక్స్ ది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకోవాలి. అమ్మా, ఇక్కడ ఏ షేర్లకు ఆ షేర్ మొత్తం అన్ని లాంగ్ టర్మ్ అవుతున్నాయి కాబట్టి మనం ఏ షేర్ ఆ షేర్ తీసుకోకుండా కలిపి చేస్తున్నాం. లేకపోతే ఏం చేయాలి? దేనికి దానికి ఇక్కడ మనకు వచ్చిన ఈ షేర్ వైజ్ మనం తీసుకోవాల్సి వస్తుందమ్మా. గిఫ్ట్ వచ్చిన షేర్లకు విడిగా, బోనస్ షేర్లకు విడిగా, పర్చేజ్ చేసిన షేర్లకు విడిగా క్యాలిక్యులేట్ చేయాలి. అంతేనా? Yes, sir. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వచ్చేసరికి కాస్ట్ తెలిసింది. ఇక్కడ కాస్ట్ అనేది 200 per షేర్ అని చెప్పేసి అని మనం తీసుకున్నాం. Yes, sir. ఎప్పటికమ్మా? 1/4/2001 కి. అవును, సార్. అంతేనా? అంటే 2001-2 ఇయర్ కి ఇక్కడ బేస్ ఇయర్. దీనికి ఇండెక్స్ నెంబర్ ఎంత? 100. 100, sir. ఇప్పుడు మనం అమ్మిందంతా 2020-21. ఇప్పుడు ఎంత ఉంది? 301. అంటే అప్పుడు కొన్నప్పుడు ఈ షేర్స్ ఎన్ని? 5,000 into 200 అంటే ఎంతమ్మా? 10 lakhs, sir. 10 lakhs. సో 10 lakhs కొన్నామంట. సో 10 lakhs ఎంతకి ఈక్వల్? 100 కి ఈక్వల్ అయితే 301 కి ఎంత? Yes, sir. 30 lakhs 10,000, sir. ఫర్ 5,000 షేర్స్. 5,000 షేర్స్ ఎంతమ్మా? 30 lakh 10,000. ఎంత? 30 lakhs 10,000, sir. 30 lakhs 10,000. ఓకే, నెక్స్ట్ మరి ఫర్ 2,000 షేర్స్ కి, బోనస్ షేర్స్ కి, దానికి ఏముంటుంది, sir? బోనస్ షేర్స్ కనుక ఎప్పుడు వచ్చాయమ్మా? 2006 లో వచ్చాయి. అదే దానికన్నా ముందు 2001 కన్నా ముందు అయితే దానికి వాల్యూ తీసుకుంటాం. 2001 కంటే ముందు వచ్చి ఉంటే 2001 నాడు ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. Yes, sir. అలా రాలేదు కదా. రాలేదు, sir. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామమ్మా? డైరెక్ట్ గా బోనస్ షేర్స్ అంటే కాస్ట్ నిల్ కింద తీసుకున్నాను. ఇండెక్స్డ్ కాస్ట్ అయినా ఒకటే కదా, జీరోకి ఇండెక్సేషన్ చేసినా సరే 0. Yes, sir. మరి 3,000 షేర్స్ పర్చేజ్ కి 175 per share అన్నాడు కదా. 175 per షేర్. ఎప్పుడు ఇది? డేట్ వచ్చేసి 1st February 2010, sir. అంటే ఇప్పుడు 2009-10 తీసుకోవాలి. Yes, sir. 2009-10 కి ఇండెక్స్ నెంబర్ ఎంత? 9-10 10-11 తీసుకోవాలమ్మా. 910, sir. 9-10 కొన్ని ఇండెక్స్ నెంబర్ చెప్పు ఎంత? 148, sir. 148. ఓకే, తర్వాత 2020-21 కి 301. అంతే కదా? అంతేనమ్మా? అంతే, sir. సో 3,000 షేర్స్ ఇంటూ 175 per షేర్ ఇంటూ 301/148 అంటే ఎంతమ్మా? 10,67,736. 10,67,736. 736, sir. 736. Yes, sir. టోటల్ ఎంత? 40,77,736, sir. 736. Yes, sir. అంతే కదమ్మా? సో తీసేస్తే గ్రాస్ క్యాపిటల్ గెయిన్
72,264, sir. ఓకే, సో ఇది గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అమ్మా, అంతేనా? సో దీంట్లోంచి మనం ఏం మైనస్ చేయాలి? Exemptions, sir. ఎగ్జామ్షన్స్ లెస్ ఎగ్జామ్షన్స్ మైనస్ చేయాలి. ఎగ్జామ్షన్స్ మైనస్ అంటే ఎంత వస్తుంది? ఏ సెక్షన్ వస్తుంది? మనం అమ్మింది ఏ షేర్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, అంతేనా? ఈ షేర్స్ అన్ని లాంగ్ టర్మ్ లోకి వచ్చాయి కదమ్మా. అవును సార్. సో ఇదంతా కూడా షేర్స్ అన్ని లాంగ్ టర్మ్ కాబట్టి 10,000 షేర్స్ లాంగ్ టర్మ్ కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అమ్మినట్టు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అమ్మి ఏం కొంటున్నాడమ్మా? రెసిడెన్షియల్ హౌస్ కొంటున్నాడు. Yes, sir. కాబట్టి ఏ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది? 4F, sir. 54F. 54F లో మనం ఏమనుకున్నాం? నెట్ కన్సిడరేషన్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అని అనుకున్నాం. అవును సార్. Yes, sir. నెట్ కన్సిడరేషన్ ఎంత? 41,50,000, అంతేనా? 41. అమ్మ ఇక్కడ 1,7,2020 నాడు కొన్నాడంట ప్రాపర్టీ. At 25 lakhs కి కొన్నాడు, sir. 25 lakhs కొన్నాడు అంటే అదే ఇయర్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. కానీ Yes, sir. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత? 25 lakhs, sir. సో మనకి 72,264 మనకి ఎగ్జామ్షన్ రావాలి అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేసి ఉండాలి? Full net consideration invest చేసింది. నెట్ కన్సిడరేషన్ ఎంత? 41,50,000, sir. 41,50,000 కి ఎంత? 72,264. ఓకే, మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత? 25 lakhs. ఇక్కడికి ఎంత వస్తుందమ్మా? 43,533, sir. ఎంతమ్మా? 43,533, sir. 43,533. ఓకే, రైట్. ఇక్కడ ఎక్స్ ఆల్రెడీ ఓన్స్ ఏ రెసిడెన్షియల్ హౌస్ అని అన్నాడు ఈవెన్ బిఫోర్ ది పర్చేజ్ ఆఫ్ అబౌవ్ హౌస్ అని. ఆల్రెడీ ఒక హౌస్ ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు, sir. ఉండొచ్చు కాబట్టి ఇక్కడ 54F అనేది అలౌ చేస్తారు. అది 2 హౌసెస్ ఉన్నాయంటే అసలు 54F మనం కన్సిడర్ చెయ్యం. Yes, sir. 20 మా టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ ఎంత? 28,731, sir. 28,731. ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్షన్స్ అండ్ capital gain calculation under section 48, format under section 48. అర్థమైందమ్మా? సో ఇవి ప్రాబ్లమ్స్ అమ్మా. ఇంకా మనకి స్పెషల్ కేసెస్ ఇన్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఆల్సో టాక్సబిలిటీ అండర్ క్యాపిటల్ గెయిన్స్ అంటే 2 ఆస్పెక్ట్స్ క్యాపిటల్ గెయిన్స్ లో మిగిలినవి. అవి నెక్స్ట్ క్లాస్ లో మనం కంప్లీట్ చేసుకుందాము. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ.